ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. Oh my God. You're not watching. Please, please help me. Help me, please. I want my Sampangi. I want my Sampangi. ఏడవకమ్మా. అంకుల్ ఏదో బాధలో ఉండి ఏడుస్తున్నాడు. భయపడకు. ఏంటన్నా, ఎందుకు గుడికి తీసుకొచ్చావు? సంపంగి కోసం వెళ్లిన సవ్వేషు తిరిగి తనతో ఇంటికి రావాలని దేవుణ్ణి కోరుకోవడానికి వచ్చాంరా. అదేదో నువ్వు ఒక్కడవే వస్తే సరిపోయేదిగా, మమ్మల్ని కూడా ఎందుకు తీసుకొచ్చావు? నలుగురం కోరుకుంటే ఆ దేవుడు 4 రకాలుగా ఆలోచిస్తాడని, సంపంగి మనసు మారుస్తాడన్న ఆశరా. నీ మంచి మనసే వాళ్ళిద్దరినీ కలుపుతుంది ధర్మేశన్న. పదండి. అరే అటు చూడండి. సవ్వేషు వీడేటర్ ఎక్కడున్నాడు? ఏడుస్తున్నాడేంటి? పదండి. సవేషు ఏంటన్నా ఇది? బిగ్ బ్రా, ఏంట్రా, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏంటన్నా, సంపంగి దగ్గరికి వెళ్ళలేదా? I go there. అన్నా, ఏడవకుండా అసలేమైందో అర్థమయ్యేలా చెప్పు. బిగ్ బ్రా, this is divorce papers. My wife Sampangi gone. My life also gone. 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 My life also gone. అన్నా, ఏంటన్నా అర్థమయ్యేలా చెప్పు. రే సురేష్, ఏముందిరా కాగితంలో? అన్నా, ఇది డివోర్స్ నోటీస్ అన్నా. అంటే భార్యాభర్తలిద్దరూ విడిపోవాలని అంగీకారంతో రాసుకునే విడాకుల కాగితం. విడాకులా? ఏంట్రా నువ్వు అనేది? రే సబేషు, నీకది ఎవరిచ్చారా? నేను సంపంగి తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే నా చేతిలో ఈ విడాకుల కాగితాలు పెట్టి నేను సంతకం పెట్టాను. నువ్వు కూడా సంతకం పెట్టు, మనం ఇడిపోదామని చెప్పింది సంపంగి. బట్ ఐ వాంట్ సంపంగి. తల్లి లేకుండా నేను బతకలేను. ఐ వాంట్ సంపంగి. ధర్మేశన్న, సంపంగి ఎందుకు ఇలా చేస్తుంది? పిల్లిబారి ఇంటి విడాకుల మాట రేపు నలుగురికి తెలిస్తే మన పరువేం కావాలి? మరి వాసుదేవరామా ఏం అనలేదా? అంకుల్ ఆంటీ గివ్ మోర్ అడ్వైస్, బట్ సంపంగి నాట్ ఇంట్రెస్టింగ్. సంపంగి గాన్, మై లైఫ్ ఆల్సో గాన్. రే ముందా ఏడు పాపరా. రే సురేష్, ఏమంటున్నాడు? మామయ్య వాళ్ళు చెప్పినా సంపంగి వినలేదంట. సంపంగి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా జీవితం ముగిసిపోయింది అని ఏడుస్తున్నాడు. రే ఏడు బాబు, దీన్ని మనం అంత తేలిగ్గా వదిలేస్తావా? ఇప్పుడే వెళ్ళి సంపంగితో మాట్లాడదాం. పదండ్రా. పదన్నా. రా.
ఏంటమ్మా సంపంగిది? కుటుంబం అన్నాక గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, అంత మాత్రం చేత విడాకులు తీసేసుకుంటావా? నీ నిర్ణయం చాలా బాధ కలిగిస్తోందమ్మా. సంపంగి, ఎప్పుడైతే నువ్వు తప్పు చేశావో ఒప్పుకొని పశ్చాత్తాపడ్డావో అప్పుడే నువ్వు మారిపోయినట్టు. నువ్వు పిల్లిబారి ఇంటి కోడలివి. విడాకులు అన్న ఆలోచన కూడా నీకు రాకూడదు. ఎందుకిలా చేస్తున్నావు సంపంగి? అసలు నీ ఉద్దేశం ఏంటి? పిల్లివారింటి పరువుని వీధిలో నిలబెట్టాలనుకుంటున్నావా? చూడు, సవ్వేషన్ అంటే మాకు ప్రాణం. తన నేర్పిస్తే నీ ప్రాణాలు తీస్తాం. బావగారు, మీరందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే కాబట్టి. విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మేమే మీ ఇంటికి వచ్చి నిన్ను మా ఇంటికి రమ్మని అడుగుతున్నాం కదా, ఇంకేం కావాలమ్మా? సవ్వేష్ బావంటే ఇష్టం లేక విడిపోవాలనుకోవట్లేదు. దానికి వేరే కారణం ఉంది. ఏంటా కారణం? చెప్తేనేగా మాకు తెలుస్తుంది. నీ మనసులో ఏముందో చెప్తేనేగా ఏం చేయాలో ఆలోచించగలం, మాటలతో పరిష్కరించుకోగలం. నేను వాళ్ళ కన్న కూతుర్ని కాదన్న నిజం చెప్తే వీళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వీళ్ళకి చెప్పకూడదు. సవ్వేష్ బావా నాకొద్దు బావగారు. తనతో కలిసి ఉండడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? పాపం మా అమ్మా నాన్న మేమిద్దరం కూతుర్లం ఉన్నా ఎవరూ లేని అనాథల్లా ఉంటున్నారు. కాబట్టి నేను శాశ్వతంగా వాళ్ళకి తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. ఇదే నా నిర్ణయం. దయచేసి నా నిర్ణయానికి అడ్డు రాకండి. నన్ను క్షమించండి. సంపంగి, సంపంగి, సంపంగి. సంపంగి, సంపంగి. I love you, సంపంగి. Big bro. బావగారు, సంపంగి రాలేదా? ఎందుకు రాలేదు? మన ముగ్గురం వెళ్ళి తన కాళ్ల మీద పడి రావమ్మ సంపంగి అని బతిమాలితే గాని రాదు కాబోలు. అక్కడ పరిస్థితి వేరేలా ఉంది. వేరేలా అంటే? Take this. ఏంటిది బావగారు? సంపంగి డైవర్స్ గివ్. దిస్ ఇస్ నోటీస్. సంపంగికి మతిపోయినట్టుంది. తనకి మతిపోవడం కాదు, మన మతులు పోగొడుతోంది. ఇది నిజం. ఇలా ఏదో ఒక డ్రామా చేస్తే మనం వెళ్లి బ్రతిమాల్తామని దాని ప్లాన్. సంపంగి గురించి నాకేం అర్థం కావట్లేదు. దాని ప్లాన్లు ఏవైనా మనకు వెంటనే అర్థం కావు, లేటుగా అర్థమవుతాయి. పొలం కాగితాల విషయంలో కూడా జరిగింది అదే కదా.
ముందు సంపంగి చేసింది మనెవరికీ అర్థం కాలేదు. అర్థమయ్యే సమయానికి మా నాన్న పోయాడు.